800 crores people. Almost around 300 to 400 crores people are. నేను డాక్టర్ జనరల్ మెడికల్ హాస్పిటల్స్లో. సో ఈ March 4th అనేది వరల్డ్ ఒబేసిటీ అవేర్నెస్ డేగా మనం చూస్తున్నాం. సో ఎందుకు ఈ ఒబేసిటీ డే అనేది కార్డియాక్ హెల్త్ అనేది చేసుకోవడం అంటే ఈ గత 1 yearగా లేకపోతే లాస్ట్ 10 yearsగా ఈ మన వరల్డ్లో ఒబేసిటీ అనేది ఎంతగా ప్రివలెంట్ అవుతుంది. ఒక 10 years చూసుకున్నట్టయితే ఒబేసిటీ అనేది జనరేషన్స్ మారుతూ ఒక 10-20 years దాకా చూసుకుంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ 2025 టైంలో కలుస్తారు. ఒకటి ఆఫీస్ కొలీగ్తో అలా బయటకు వెళ్ళి ఒక సమోసా, ఒక ఫ్రెండ్స్ వస్తారు, ఒక చాయ్ లేకపోతే ఒక స్వీట్ లేకపోతే తినట్లేదు, సాల్ట్ తినట్లేదు అనుకుంటున్నాను. ఇంట్లో మంచిగా కంట్రోల్ చేస్తాను. నేను షుగర్ తినను, ఉప్పు తినని చెప్పేసి ఇంట్లో బాగా కంట్రోల్లో పెట్టుకుంటాం. బయటకు వెళ్ళిన తర్వాత ఏదో చిన్న అకేషన్, ఆఫీస్లో పార్టీ, ఓ ఫ్రెండ్ అంటే ఈజీగా వెంటనే గ్లూకోజ్ పెరిగే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయగలగాలి. అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ అంటే మనకు చిరుధాన్యాలు, మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ డిన్నర్, ఎర్లీగా లంచ్ చేయడం, ఎర్లీగా డిన్నర్ చేయడము. అండ్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడితే ఎక్సర్సైజ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్ట్ రేట్ మనకి 50 to 70% ఆఫ్ ద మ్యాక్సిమం హార్ట్ రేట్ అది అటైన్ అయ్యి రోజుకి 30 నిమిషాల చొప్పున వారానికి 5 రోజులు అంటే 150 నిమిషాలు ఒక వారంలో మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు డైట్ ఫాలో అవ్వాలి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి రెండు కార్నర్ స్టోన్ ఇవాళ రేపు జనరేషన్లో. సో ఆల్కహాల్ అయినా స్మోకింగ్ అయినా సేఫ్ లిమిట్స్ అనేవి లేవు. ఎంత అమౌంట్ తీసుకున్నా అది అన్సేఫే. లేటెస్ట్ గైడ్ లైన్స్ చెప్తుంది ఏంటంటే దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఫర్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్. సో ఇవి కార్నర్ స్టోన్స్. హ్యాబిట్స్ మనము జాగ్రత్తగా మనం హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకోవాలి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి పాటించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. Simple overweight, it's a chronic disorder. Obesity leads to many chronic diseases like diabetes, blood pressure, a cardiac disease, or osteoarthritis knee. By having a healthy lifestyle, like having a proper diet which is less carbohydrate rich, more of the protein rich, daily moderate intensity exercise, at least 60 minutes per day or 150 minutes a week of moderate intensity exercise can reduce the weight. By reducing the weight, we can reverse many disorders. Your diabetic can get under control. You can go off. You can reverse the diabetes. Your blood pressure goes below. You can reduce the medicines, and your cardiac circulation also improves. So weight reduction is a very important. Obesity leads to many chronic disorders, and we should act on time to follow the healthy lifestyles to reduce the weight. If you are obese, better to have a screening test to know whether how is your health condition. Thank you. ఒబేసిటీ అనే దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ రకమైన డిసీజ్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ మీద, కిడ్నీ మీద, లివర్ మీద, బోన్ హెల్త్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది, ఒబేసిటీతో ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఒక మెడికవర్ హాస్పిటల్ తరఫున ఒక చిన్న భద్రకాళి బండ్ దగ్గర ఒక చిన్న వాకథాన్ ప్రోగ్రామ్ 2 kilometer వాక్ అండ్ ఫాలోడ్ బై జనరల్ అవేర్నెస్ టాక్. అంటే ఒబేసిటీ వల్ల మనకు ఎట్లాంటి ఎఫెక్ట్స్ పడబోతున్నాయి, ఏ ఏజ్ వాళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్స్ పడతాయి అనే దాని గురించి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ వచ్చినటువంటి పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యిండు. వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు, వాటికి ఎట్లాంటి సొల్యూషన్ తీసుకోవచ్చు అనేది మేము వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇట్స్ అ వెరీ గుడ్ సెషన్.